తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో సుమారు 15 ఏనుగులు గ్రామ శివార్లోకి ప్రవేశించి వరి పంటలతో పాటు పశువుల గడ్డి పంటలను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో రైతులు ధనప్రకాష్ రెడ్డి, మల్లేశ్వరి, పురుషోత్తం రెడ్డిలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా రైతులు జంకుతున్న పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పంటలు, గ్రామస్తుల భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుపతి జిల్లా ఎల్లంపల్లి గ్రామంలో అయితే మరోసారి ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే తరచూ కూడా ఇటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రాంతంలో కూడా ఈ ఏనుగుల సంచారం అధికమైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే గత 3 నెలలకు పైగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా కంటి మీద కునుకు లేకుండా కూడా ఈ ఏనుగులు అయితే కూడా అక్కడే తిష్ట వేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సంబంధించి చూసి సుమారు 15 ఏనుగుల గుంపు కూడా ఏదైతే కూడా ఎర్రావారిపాలెం సమీపంలో కూడా ఉన్నటువంటి పంట పొలాలను కూడా ఇటు తొక్కి కూడా నాశనం చేసినట్టు కూడా ఇక్కడ రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే పురుషోత్తం రెడ్డి ఏదైతే సంబంధించి ఆయనతో పాటు మరో 2 రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలను కూడా పూర్తిగా తొక్కి కూడా అదే వరి పంటను కూడా పూర్తిగా తొక్కి నాశనం చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే సమీప గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ ఏనుగుల తాకిడి అవడంతో కూడా ఈ సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సంబంధించి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం అందించారు. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాటిని అడవిలోకి తోరే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి ఎండు మిర్చిని అదేవిధంగా ఎయిర్ గన్ లాంటివి కూడా ఉపయోగించి శబ్దాలు చేస్తూ ఇటు కూడా అడవిలోకి తోలే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తులు మాత్రం గత 3 నెలలకు పైగా కూడా ఈ ఏనుగుల సంచారం అధికమైంది. ఖచ్చితంగా దీనిపైన అధికారులు అయితే చొరవ తీసుకోవాలి. ఏదైతే కూడా ఈ గ్రామాలంతా కూడా అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలంతా కూడా కందకాలు తవ్వి తమ గ్రామాలను కూడా సురక్షితంగా కాపాడాలని చెప్పని, దీంతో పాటు ఏదైతే కూడా పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే కాదు, గతంలో చూసుకుంటే కూచువారిపల్లి కావచ్చు, ఎర్రవారిపాలెం, అదేవిధంగా చిన్నరామాపురం ప్రాంతాల్లో కూడా ఈ ఒంటరి ఏనుగు అనేక విధాలుగా కూడా సంచరించి ఈ విధంగా పంట పొలాలను కూడా బీభత్సంగా కూడా నాశనం చేసినట్టు, అదేవిధంగా సంబంధించి మోటార్ పంపులను కూడా ధ్వంసం చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు 15 ఏనుగుల గుంపు అక్కడికి రావడం పట్ల కూడా ఇప్పుడు భయాందోళన అయితే కూడా ఆ గ్రామస్తుల్లో కూడా నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.